హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కాలీఫ్లవర్ కందులు వేసి చపాతీ కోసం కర్రీ చేశాను. ఇది ఎలా చేయాలో వీడియోలో చూపించి చెప్తాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. ఇదిగోండి, ఒక కళాయి తీసుకున్నాను. దాంట్లో ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను, పెద్ద స్పూన్తోనే ఈ కర్రీ కోసము వేసేసుకొని మన కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ ఉంటుందన్నమాట. ఇంకా ఉల్లిపాయలు, నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, అది ఒకటి సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను, ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇలా కలర్ మారింది అనుకున్న తర్వాత హైలోనే పెట్టుకోండి, దగ్గరే ఉండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తోనే 1 స్పూన్ అంతా వేసుకున్నాను. మనకి ఈ కర్రీలో ఎక్కువ అవసరం లేదు, ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం వేసాను అనమాట. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ తింటే ఇబ్బంది ఏమి ఉండదు, మన పొట్టకు కూడా మంచిది కదా అల్లం వెల్లుల్లి అనేది బాడీకి. ఇంకా అది పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకున్నాను హై ఫ్లేమ్లోనే, ఓకేనా. ఇంకా కాలీఫ్లవర్ హాఫ్ వంతు తీసుకున్నాను, ఒక ఫ్లవర్లో హాఫ్ దాకా తీసుకున్నాను అనమాట ఈ కర్రీ కోసము. కందుల్ని నైటే నానబెట్టేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ కాలీఫ్లవర్ పీసెస్ కూడా వాష్ చేసుకొని నీట్గా వేసేసుకొని దాంతోపాటు ఈ ఉడికించుకున్న కందుల్ని కూడా వేసేసుకొని దానిలో ఇప్పుడు ఒక 2 టొమాటోస్ని గుజ్జుగా వేసుకుంటున్నాను, అంటే పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. 2 టొమాటోస్ సరిపోతాయి. ఈ 3 ఒకేసారి వేసేసుకొని దాంతోపాటు పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. పసుపు హాఫ్ స్పూను, ఉప్పు 1 స్పూను తగినంత వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము. మనకి ఈజీగానే మగ్గిపోతాయి. ఈ కర్రీ అనేది ఈ ఫ్లేవర్స్ మన కర్రీకి పడతాయి అన్నమాట. పసుపు, ఉప్పు కర్రీకి పట్టాలి. మన కాలీఫ్లవర్ పీసెస్ కూడా మగ్గాలి, ఓకేనా. కందుల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు, అవి ఈజీగానే కుక్ అయిపోతాయి. ఇదిగోండి, కాసేపు మగ్గిన తర్వాత అంటే 15 మినిట్స్ మగ్గించుకున్నాను లో ఫ్లేమ్లో. వాటర్ దగ్గర పడిపోయి టొమాటో ప్యూరీ కూడా దీంట్లో మిక్స్ అయిపోయింది కదా. ఈ టైంలో కారం ఒక 1 స్పూన్ దాకా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక 3 టీ గ్లాసెస్ మనకి కర్రీ కన్సిస్టెన్సీ కోసము వాటర్ వేసుకుంటే మనం వేసిన ఉప్పు కారాలన్నీ కర్రీకి పడతాయి అన్నమాట. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంతసేపు ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. నేను మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కుక్ చేసుకున్నాను. ఇంకా ఇలా బబుల్స్ వచ్చే టైంలో మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, ధనియాలు, జీలకర్ర, మనకి చెక్క, లవంగా, ఎండు కొబ్బరి వేసిన పౌడర్ అన్నమాట. ఇది మొత్తం కలిపి మిక్స్ చేసుకున్న పౌడరు. ఇంకా అది ఒక్క 1 స్పూన్ సరిపోతుంది. వేసుకొని ఇంకా ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన చపాతీ కోసం చేసుకున్నాను కర్రీ, చెప్పాను కదా. ఆ కర్రీ టెక్స్చర్ ఇప్పుడు చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉంటుందో. అలా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు, కందులు విడిగా తినడానికి ఇష్టపడరు మా పిల్లలు. ఇలా చపాతీ కోసం చేశాను, సూపర్గా ఉంది. మొత్తం ఖాళీ చేసేంత బాగుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇదిగోండి, కరివేపాకు, కొత్తిమీర వేసి లాస్ట్లో వేడివేడిగా సర్వ్ చేశాను. ఎప్పుడు చెప్పే విషయమే కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కర్రీ టెక్స్చర్ చూడండి, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. బాయ్ ఫ్రెండ్స్.